మజిల్ బిల్డ్ చేయాలంటే 2 గ్రామ్స్ 2.2 గ్రామ్స్ అంతకంటే ఎక్కువ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలా? చాలా మంది మజిల్ గ్రోత్ కోసం కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ టు యూ. మనం ఈ మెటా అనాలిసిస్ లో చూస్తే అన్ని డోసెస్ తో కంపేర్ చేస్తే 1.6 గ్రామ్స్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ కంటే ఎక్కువ ప్రోటీన్ కన్జ్యూమ్ చేసినా డిఫరెన్స్ లేదు. సో మోస్ట్ కేసెస్ లో సమ్వేర్ బిట్వీన్ 1.5 to 1.8 ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అథ్లీట్స్ అయినా, బాడీ బిల్డర్స్ అయినా, రెగ్యులర్ గా వర్కౌట్ చేసే వాళ్ళైనా ప్రోటీన్ రిక్వైర్మెంట్స్లో పెద్దగా డిఫరెన్సెస్ ఉండవు. సో తక్కువ డోస్తో స్టార్ట్ చేసి ఒక స్వీట్ స్పాట్ ఫైండ్ అవుట్ చేసి దానికి స్టిక్ అయిపోవాలి. దట్స్ ఇట్. ఈ 2.2 గ్రామ్స్ అంతకంటే ఎక్కువ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయడం అనేది యూజ్లెస్. దీనివల్ల మీకు ఎటువంటి అడిషనల్ బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ నెంబర్ ఉంటుందా ప్రోటీన్ ఇంటేక్కి అంటే ద ఆన్సర్ ఇస్ నో. ఎందుకంటే మన మెయింటెనెన్స్ క్యాలరీస్, మన న్యూట్రియంట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ప్రతిరోజు ఒక స్టేబుల్ అమౌంట్లో ఉండవు. అవి కాన్స్టాంట్గా ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. మరీ ఎక్కువ లేకుండా, మరీ తక్కువ లేకుండా ఒక యావరేజ్ లిమిట్లో ఇస్తే సరిపోద్ది. ఇప్పుడేంటి, ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయా అంటే నో. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన డైట్లో ఎప్పుడైతే ప్రోటీన్ ఓవర్ కన్జ్యూమ్ చేస్తున్నామో కార్బోహైడ్రేట్స్ ని తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నట్టు. కార్బోహైడ్రేట్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మన సైకలాజికల్ హెల్త్, మన వర్కౌట్ పర్ఫార్మెన్స్, మన రికవరీలో కార్బ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మీరు ఎప్పుడైనా ఎలైట్ స్పోర్ట్ యూనివర్సిటీస్కి వెళ్తే చాలా మంది అథ్లీట్స్ వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ ఎంత హై ఉన్నా ప్రోటీన్లో చేంజెస్ చేయరు. దే ఈట్ లాట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మనం చేయాల్సింది ఏంటంటే మన క్యాలరీ ఇంటేక్లో కావాల్సినంత ప్రోటీన్, ఫ్యాట్స్ ఇచ్చేసి మిగిలిన క్యాలరీస్ మొత్తం కార్బోహైడ్రేట్స్తో ఫిల్ చేసేయాలి. చాలా మంది చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి రికవరీ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రోటీన్ మీద ప్రోటీన్ డంప్ చేసేస్తారు. ఎవరికైనా రికవరీ ఇష్యూస్ ఉంటే 1 మీరు ఓవర్ ట్రైనింగ్ చేస్తున్నారు, 2 మీరు ఎనఫ్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వట్లేదు, అండ్ 3 మీరు ఎనఫ్ రెస్ట్ డేస్ ఇవ్వట్లేదు.